హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ సిటీగా భువనేశ్వర్ సిటీ వార్తలు నిలిచింది. భువనేశ్వర్ నగరం అంటున్నాను, దేశంలోనే మొట్టమొదటి నగరంగా, మొట్టమొదటి సిటీగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? కోవిడ్-19 వ్యాక్సినేషన్ కి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ సిటీగా ఈరోజు ప్రత్యేకంగా భువనేశ్వర్ సిటీ వార్తలు నిలిచింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు దేశంలోనే మొట్టమొదటి, దేశంలోనే తొలి, దేశంలోనే ఏకైక ఇలాంటి పదాలతో ఏదైనా అంశం వార్తలో కనిపిస్తే ఆ టాపిక్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి. ఆ టాపిక్స్ నుండి రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఇండియా పరంగా కానివ్వండి, వరల్డ్, ప్రపంచంలో మొట్టమొదటి, ఏకైక, తొలి అనే అంశాలు కూడా ఇటీవల మనం చాలా సార్లు చర్చించుకోవడం జరుగుతుంది. అలా ఈరోజు భారతదేశానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి సిటీగా, మొట్టమొదటి నగరంగా 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ సిటీగా భువనేశ్వర్ సిటీ వార్తలు ఇస్తుంది. భువనేశ్వర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా రాష్ట్రంలో ఉంది. ఒడిషా రాష్ట్ర రాజధాని నగరమైన భువనేశ్వర్ సిటీలో ఇటీవల భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆ నగరంలో 55 కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 55 వ్యాక్సినేషన్ కేంద్రాలు అంటున్నారు, వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాలు అన్నట్టు. ఆ 55 వ్యాక్సినేషన్ సెంటర్స్ ద్వారా భువనేశ్వర్ సిటీలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉంటారో 18 ఇయర్స్ ప్లస్ 18 సంవత్సరాలు నిన్న వారు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ 9 lakh పీపుల్ ఉన్నారు, 9 లక్షల మంది ప్రజలు. వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా దేశంలోనే మొట్టమొదటి నగరంగా, మొట్టమొదటి సిటీగా భువనేశ్వర్ సిటీ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. రానున్న పోటీ పరీక్షల ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఇటీవల దేశంలోనే మొట్టమొదటి నగరంగా ఏ నగరం వార్తలు నిలిచింది? 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ నగరం లేదా సిటీ అంటారు, భువనేశ్వర్ అని గుర్తుంచుకోండి. సో అలా ఇటీవల తరచూ కోవిడ్-19 వ్యాక్సినేషన్ సంబంధించి మొట్టమొదటి అనే అంశాలను మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఏమంటున్నాను? ఇండియాస్ ఫస్ట్ 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ సిటీ అంటే ఇప్పుడు మనం చర్చించుకున్న భువనేశ్వర్ సిటీ. అదే ఇండియాస్ ఫస్ట్ 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ విలేజ్, గ్రామం అన్నాం అనుకోండి. ఆల్మోస్ట్ 2 months బ్యాక్ మనం చర్చించుకున్న ఒక ప్రాంతం, ఆ గ్రామం పేరేంటి? వేయాన్ గ్రామం. వేయాన్ గ్రామం ఇండియాస్ ఫస్ట్ 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ విలేజ్ అంటే వేయాన్. వేయాన్ ఎక్కడ ఉంది? ఏ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో ఉంది? జమ్మూ కాశ్మీర్. అండ్ ఇంకొకటి, ఇటీవల దేశంలోనే మొట్టమొదటి సిటీగా వార్తలు నిలిచింది కోవిడ్-19 వ్యాక్సినేషన్ సంబంధించి. దేనికి సంబంధించి? డోర్ టు డోర్ వ్యాక్సిన్. ఇంటింటికి వచ్చి ఆ వ్యాక్సిన్ వేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో మన ఇంటికే వచ్చేసి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం అన్నట్టు. ఇండియాలోనే మొట్టమొదటిసారి డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ సంబంధించి ఇటీవల ఏ నగరం వార్తలు నిలిచింది అంటే బికనీర్ సిటీ అని గుర్తుంచుకోండి. బికనీర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. సో ఇటీవల గౌహతి సిటీ కూడా ప్రత్యేకంగా నిలిచింది. గౌహతి అనగానే అస్సాం రాష్ట్రం గుర్తుకు రావాలి. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని ఒక ప్రముఖ నగరం. గౌహతి బెంచ్ ఉంటుంది అక్కడ మనకి హైకోర్టుకి సంబంధించి. సో అలా గౌహతి నగరం దేశంలోనే మొట్టమొదటి నగరం కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ నగరంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ట్రాన్స్జెండర్ వర్గానికి సంబంధించి ఎవరైతే లింగ మార్పిడి వర్గాలు ఉంటారో, ట్రాన్స్జెండర్ లేదా థర్డ్ జెండర్స్ ఉంటారో వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ వ్యాక్సినేషన్ సెంటర్ అనగానే మనకు గౌహతి సిటీ గుర్తుకు రావాలి. ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి, సులభంగా మీకు ఎగ్జామినేషన్లు గుర్తొస్తాయి అన్నట్టు. సో ఇవి ఎట్లా ఇస్తారంటే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ లో కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. 100% వ్యాక్సినేటెడ్ సిటీ అని, 100% వ్యాక్సినేటెడ్ విలేజ్ అని, డోర్ టు డోర్ వ్యాక్సిన్ అని, లేదా ట్రాన్స్జెండర్ వ్యాక్సినేషన్ సెంటర్ ఇండియాలోనే మొట్టమొదటిసారి ఎక్కడ ఏర్పాటైందని, ఇలాంటి అంశాలు. అండ్ ఈ రోజు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి భువనేశ్వర్ సిటీ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. కాబట్టి ఇటీవల లాస్ట్ వీక్ ఒడిషా రాష్ట్రంలోని పూరి సిటీ కూడా వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి సిటీగా, ఇండియాస్ ఫస్ట్ సిటీగా పూరి సిటీ వార్తలు ఇచ్చింది. దీనికి సంబంధించి ట్యాప్ వాటర్ కి సంబంధించి 24/7 24 గంటలు తాగునీటి సౌకర్యం పొందిన దేశంలోనే మొట్టమొదటి నగరం ఏది అంటే పూరి సిటీ అని గుర్తుంచుకోండి. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న ఒక ప్రోగ్రాము సుజల్
సుజల్ ఆటోమేటిక్ ఇక్కడ ఏమర్థమవుతుంది, జల్ అంటే నీరు, సు అంటే మంచి నీరు ఏంటి, తాగునీటి కోసం ఉపయోగించుకుంటాం. అలా 100% పూరీ నగరంలోని ప్రజలందరూ కూడా 24 hours తాగునీటిని పొందుతున్నారు అన్నట్టు. అలాంటి విషయంలో దేశంలోనే మొట్టమొదటి ట్యాప్ వాటర్ విషయంలో ఇటీవల వార్తలు ఇచ్చింది మనకి పూరీ సిటీ. సో ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల ఇంకొకటి మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కూడా వార్తలు నిలిచింది. ఇండోర్ అంటున్నాను, సో క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పాను. వాయు నాణ్యతకి సంబంధించి క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ కి భారతదేశం నుండి ఎంపికైన ఏకైక నగరం ఏదంటే ఇండోర్ సిటీ. అంటే ప్రపంచంలో ఇంకొక సిటీ కూడా వార్తలు వచ్చింది, జకార్తా, ఇండోనేషియాకి సంబంధించి 2 నగరాల్లో ఒకటి ఇండియా నుండి ఉంది, అది మనకు ఏదైతే ఉంటుందో ఇండోర్ అని గుర్తుంచుకోండి. క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ కి ఎంపికైన భారతదేశంలోని ఏకైక నగరం ఏదంటే ఇండోర్. సో అలా ఇక్కడ సిటీ గురించి వార్తలు ఇచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీకు లింక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రం ఏ అంశాలతో అయితే వార్తలు ఇస్తుందో వాటన్నిటిని లింక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ స్టేట్ ఒడిషా రాష్ట్రం, తరచూ వార్తలు ఇస్తుంది. అండ్ భువనేశ్వర్ అనగానే ఇటీవల భారతదేశంలోనే కరోనాకి సంబంధించి కోవిడ్-19 సంబంధించి దేశంలోనే మొట్టమొదటి కోవిడ్-19 వారియర్ మెమోరియల్ ఏర్పాటవుతుంది. కోవిడ్-19 వారియర్ మెమోరియల్ దేశంలోనే మొట్టమొదటిసారి ఎక్కడ ఏర్పాటవుతుంది, భువనేశ్వర్ సిటీలో మనకి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. సో ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి, సులభంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, సో మనకు బ్లాక్ ఫంగస్ కి సంబంధించి ఒక డేటా వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా బ్లాక్ ఫంగస్ కి సంబంధించి అత్యధిక బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైన రాష్ట్రాల ర్యాంకింగ్స్ అని చెప్పేసి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, ప్రస్తుతం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరున్నారు, మన్సుఖ్ మాండవియా గారు. అంతకుముందు పోర్ట్ మినిస్ట్రీ అంటాం, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉండే మన్సుఖ్ మాండవియా గారు ఇటీవల నూతన కేంద్ర మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చూడడం జరుగుతుంది. మన్సుఖ్ మాండవియా గారు ఇటీవల పార్లమెంట్ వేదికగా ఒక సమాధానం ఇచ్చారు. సో బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి బ్లాక్ ఫంగస్ అని చెప్పిన మ్యూకర్ అని పిలిచిన జిగోమైకోసిస్ అని పిలిచిన ఒకే వ్యాధి గుర్తుంచుకోండి. ఆల్మోస్ట్ మీకు చాలా సార్లు చెప్తున్నాను, బ్లాక్ ఫంగల్ డిసీజ్ అని చెప్పేసి, శిలీంధ్రాల ద్వారా ఒక ఫంగల్ డిసీజ్ అని చెప్పేసి. సో అలాంటి బ్లాక్ ఫంగల్ డిసీజ్ ని ఇటీవల కోవిడ్-19 ట్రిగ్గర్ డిసీజ్ గా పేర్కొనవచ్చు. కోవిడ్-19 ట్రిగ్గర్ డిసీజ్ అంటే కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో కోలుకున్న తర్వాత అధిక మొత్తంలో స్టీరాయిడ్ వాడిన వాళ్ళు కానివ్వండి, గ్లూకోజ్ కాంటెంట్ శరీరంలో ఎక్కువ వరకు ఎవరైతే ఉంటుందో వారికి బ్లాక్ ఫంగస్ అనేది అటాక్ అవుతుంది. అలా బ్లాక్ ఫంగస్ డిసీజ్ అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలా అధిక మొత్తంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయంటే మహారాష్ట్ర. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి, మహారాష్ట్ర అనగానే అధిక మొత్తంలో కోవిడ్-19 కేసెస్ నమోదవుతున్నాయి. ఆటోమేటిక్గా అక్కడ కోవిడ్-19 కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 9,000 చిల్లర 9,000 పైచిలుకు కేసులు కేవలం బ్లాక్ ఫంగస్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయంట. అండ్ గుజరాత్ 2nd ప్లేస్లో ఉంది. అండ్ మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 3rd ప్లేస్లో ఉంది. అండ్ తమిళనాడు 4th, కర్ణాటక 5th, రాజస్థాన్ 6th, అండ్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ వచ్చేసి 7th ప్లేస్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అధిక మొత్తంలో బ్లాక్ ఫంగస్ కేసెస్ లేదా జిగోమైకోసిస్ కేసెస్ అన్న మ్యూకర్మైకోసిస్ కేసెస్ నమోదవుతున్న రాష్ట్రాల ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ అంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎంతనట 3rd ప్లేస్లో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం మరొక తెలుగు రాష్ట్రం 7వ స్థానంలో ఉందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. జస్ట్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని విడుదల చేశారు. ఆ ర్యాంకింగ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికలు వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఏవైతే ఉంటాయో ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 4,000 పైచిలుకు కేసెస్ నమోదయ్యాయి. ఆ సంఖ్య అవసరం లేదు, ఎందుకంటే ఈ కేసులకు సంబంధించి సంఖ్య అనేది స్టాటిక్ గా ఉండదు. జస్ట్ ఈ ర్యాంకులు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. మధ్యప్రదేశ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, ఒక కీలక సవరణతో వార్తలు నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ ఎక్సైజ్ యాక్ట్ ఏదైతే ఇప్పటికీ అమలవుతుందో, స్టేట్ ఎక్సైజ్ అంటున్నాను, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, ఆల్కహాల్, లిక్కర్ గుర్తుకొస్తుంది. సో స్టేట్ ఎక్సైజ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో చట్టానికి సవరణ చేస్తుంది. ఆ సవరణ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయం ఎక్కువవుతుందట. కల్తీ మద్య విక్రయాలు ఎక్కువ అవుతుందట. కల్తీ అంటే ఏంటంటే ఇల్లిసిట్ ఆల్కహాల్ అంటాం, ఇల్లిసిట్ లిక్కర్ అంటాం. ఇల్లిసిట్ లిక్కర్ లేదా అడల్టరేటెడ్ లిక్కర్ అనొచ్చు, లేదా స్పురియస్ లిక్కర్ అనొచ్చు. సో కల్తీ మద్యం అని గుర్తుంచుకోండి. అంటే ఏంటి, మద్యం ఏదైతే ఉంటుందో, ఆల్కహాల్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో, విస్కీలు కానీ బ్రాండీలు కానీ ఉంటాయి కదా, అవి కల్తీ చేయడం ద్వారా, ఆ కల్తీ మద్యాన్ని తాగడం ద్వారా చాలా మంది ప్రజలు మరణిస్తున్నారు కూడా అన్నట. కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారట. అలాంటి కల్తీ మద్యం
విక్రయాన్ని రాష్ట్రం ఆపేసేయాలని చెప్పేసి కల్తీ మద్య విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. ఏం చెప్తున్నారంటే ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడైనా కల్తీ మద్యం విక్రయించినట్టు తెలిస్తే, కల్తీ మద్యాన్ని ఎవరికైనా అమ్మినట్టు తెలిస్తే ఆ అమ్మిన వారు ఎవరైతే ఉంటారో వారు లైఫ్ టైం ఇంప్రిజాన్మెంట్ ని ఎదుర్కోవాల్సి ఉంటుందట. లైఫ్ టైం ఇంప్రిజాన్మెంట్, జీవితకాలం జైల్లోనే ఉండాల్సి ఉంటుందట. సో అది లేదంటే ఒకవేళ కల్తీ మద్యం విక్రయించడం ద్వారా ఎవరైనా పర్సన్ చచ్చిపోయారనుకోండి, తాగి చనిపోయారనుకోండి, ఎవరైనా వినియోగదారుడు, ఆ విక్రయించిన వాడు ఎవరైతే ఉంటారో వారికి కూడా మరణ శిక్ష కూడా వేస్తారట. అండ్ కల్తీ మద్యం విక్రయించే సమయంలో పట్టుబడ్డారనుకోండి ఎవరైనా అమ్మేవారు, వారి పైన ఫైన్ ఏదైతే ఉంటుందో 30,000 రూపీస్ నుండి 2 లక్షల రూపాయల వరకు ఫైన్ కూడా విధిస్తారట. సో డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. సో ఏదైతే ఉంటుందో కల్తీ మద్యం తాగి ప్రజలు ఎవరు కూడా అస్వస్థతకు గురి కావద్దు, చనిపోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడాలి, ప్రజా సంరక్షణలో భాగంగా స్టేట్ ఎక్సైజ్ యాక్ట్ కి సవరణలు చేస్తుంది. దానికి సంబంధించి నిన్నటి రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇక్కడ రాజ్యాంగంలోనే ఒక ప్రకరణాన్ని లింక్ చేసుకొని మీరు ఆర్టికల్ 47 చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 47 ఎక్కడ ఉంటుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు. ఆదేశిక సూత్రాలు ఎవరికి ఆదేశాలు? ప్రభుత్వాలకు ఆదేశాలు. దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు ఉంటాయి కదా, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 47 ఏం చెప్తుంది అంటే ప్రజల ప్రాణాలను కాపాడాలి, సంరక్షించాలి. ప్రజల ప్రాణాలకు భంగం వాటిల్లించే ఏవైనా కూడా ఆల్కహాల్స్ కానివ్వండి, మద్యాన్ని కానివ్వండి నిషేధించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. టోటల్ ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్సెప్ట్ టాయిలెట్ అండ్ మెడిసినల్ ప్రిపరేషన్స్ అని చెప్పేసి ఆర్టికల్ 47 లో ఉంటుంది. ఆర్టికల్ 47 సంపూర్ణంగా అమలవుతున్న రాష్ట్రం ఏదంటే ప్రస్తుతం భారతదేశంలో గుజరాత్ రాష్ట్రము, బీహార్ రాష్ట్రం, ఇవి రెండైతే సంపూర్ణంగా ఆ రాష్ట్రాల్లో మద్యం విక్రయం అనేది ఉండదు, అసలు మద్యం దొరకదు. సో కొన్ని రాష్ట్రాలేమో మద్యపాన నిషేధం ఆర్టికల్ 47 ని చూస్తుంటే అమలు చేస్తుంటే, కొన్ని రాష్ట్రాలేమో మద్యమే ప్రాణంగా బతుకుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది, అక్కడ డోర్ డెలివరీ ఉంది. ఏదైతే మద్యం ఉంటుందో మనకు కావాల్సిన విస్కీ బాటిల్ కానివ్వండి, రమ్ బాటిల్ కానివ్వండి, ఏదైనా కూడా ఆన్లైన్ లో మనం జస్ట్ ఆర్డర్ చేస్తే ఇంటికే తెచ్చిస్తారన్నట్టు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల డోర్ డెలివరీ ఆఫ్ లిక్కర్ కి సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం వార్త నిలిచింది అండ్ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్త నిలిచింది. సో ఈ రోజు ఇక్కడ మద్యపాన నిషేధానికి సంబంధించి కాదు, కల్తీ మద్యం ఏదైతే ఉంటుందో దానికి నిషేధించే విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్త నిలిచింది. ఆర్టికల్ 47 అనేది ఇంపార్టెంట్. ఏం చెప్తుంది? టోటల్ ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ ఆర్ ఆల్కహాల్ ఎక్సెప్ట్ ఫర్ మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్. మనం ఏదైతే ఉంటో టాయిలెట్ కి సంబంధించి కెమికల్స్ ఉంటాయి కదా, ఒక బాటిల్స్ ఉంటాయి కదా, అందులో ఆల్కహాల్ వాడొచ్చు. అండ్ కొన్ని దగ్గు మందులు ఉంటాయి, ఎక్స్పెక్టరెంట్ అంటాం. దగ్గు మనకి ఏదైతే ఉంటుందో కఫ్ ని తగ్గించేదాన్ని దగ్గు మందు లేదా ఎక్స్పెక్టరెంట్ అంటాం ఫార్మా లాంగ్వేజ్ లో. ఎక్స్పెక్టరెంట్ అంటే దట్ రిలీవ్స్ కఫ్ అన్నట్టు. సో అలా ఎక్స్పెక్టరెంట్ లో ఆల్కహాల్ వాడతారు అన్నట్టు. సో అలా మెడిసినల్ ప్రిపరేషన్ లో మాత్రమే ఆల్కహాల్ వాడాలి, కానీ సేవించడానికి ప్రజల ప్రాణాలను తీసే విధంగా వాడకూడదు అని చెప్తుందండి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు వార్తలు నిలిచాయి. సో సుప్రీంకోర్టు దేశంలోని గవర్నర్లకి సంబంధించి కల్పించబడిన అధికార విషయంలో ఈరోజు ఒక కీలక వ్యాఖ్య చేసింది. సుప్రీంకోర్టు దేశంలో గవర్నర్ విధానం ఉంది కదా, సో ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ ఉంటాడు. అకార్డింగ్ టు ఆర్టికల్ 153, ఆర్టికల్ 155 అనేది గవర్నర్ నియామకం రాష్ట్రపతి చేయని చెప్పేసి మనం చర్చించుకోవడం జరుగుతుంది. సో అలా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ కానివ్వండి, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండే లెఫ్టినెంట్ గవర్నర్ కానివ్వండి, వారికి కల్పించబడిన అధికారము ఆర్టికల్ 161 కి సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలక వ్యాఖ్య చేసింది. ఇక్కడ ఒక సెక్షన్ గుర్తుంచుకోండి, సెక్షన్ 433A ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973. మనకు న్యాయ చట్టాలు చాలా ఉంటాయి. మనకు ఐపీసీ కానివ్వండి, తరచు వార్తలు నిలుస్తుంది. ఐపీసీ 1860లోని కొన్ని సెక్షన్స్ ఇటీవల చూసాం. అశ్లీలానికి సంబంధించి కొన్ని సెక్షన్ చెప్పాను, సెక్షన్ 292, 293 అని చెప్పేసి లాస్ట్ వీక్. ఎందుకంటే ఇటీవల ఎవరైతే ఉన్నారో నీలి చిత్రాలకు సంబంధించి, బ్లూ ఫిల్మ్ సంబంధించి ఒక పర్సన్ పట్టుబడ్డదని చెప్పాను. సో అప్పుడు ఇక్కడ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో 1973లో రాబడింది. భారతదేశంలో 1974 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని ఈ సెక్షన్ గుర్తుంచుకోండి, సెక్షన్ 433A.
ఈ సెక్షన్ ఆధారంగా రాష్ట్రాల్లో ఉండే గవర్నర్లు ఎవరైతే ఉంటారో దాదాపు 14 సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉంటారో జైలు ఖైదీలు ఉంటారు కదా, వారి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. పార్డనింగ్ పవర్ ని కలిగి ఉంటాడు. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 161 ఏమో గవర్నర్లకి సంబంధించి అండ్ ఆర్టికల్ 72 ఏమో రాష్ట్రపతికి సంబంధించి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గాడ్ ఆఫ్ ఇండియా అనొచ్చు, కాన్స్టిట్యూషనల్ హెడ్ అనొచ్చు. ఆర్టికల్ 72లో 5 అధికారాలను, న్యాయ అధికారాలను రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిగి ఉంటాడు. అందులో ఒక్కొక్కటి ఏంటి? ఫస్ట్ వచ్చేసి పార్డన్, సెకండ్ వచ్చేసి కమ్యూటేషన్ అండ్ థర్డ్ వచ్చేసి రెమిషన్, నెక్స్ట్ వచ్చేసి రెస్పైట్, ఫిఫ్త్ వచ్చేసి రిప్రైవ్. ఇవన్నీ మీరు పాలిటీలో నేర్చుకుని ఉంటారు, చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి, క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో పార్డనింగ్ అంటే ఏంటంటే క్షమాభిక్ష పెట్టే అధికారం అన్నట్టు. ఎగ్జాంపుల్, ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఉంటారు కదా, వారికి క్షమాభిక్ష పెట్టే అధికారాన్ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం కలిగి ఉంటాడు అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 అని గుర్తుంచుకోండి. అదే గవర్నర్ విషయానికి వస్తే ఆర్టికల్ 161 అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కమ్యూటేషన్, పార్డనింగ్ పవర్ అంటే క్షమాభిక్ష. ఎగ్జాంపుల్, ఉరిశిక్ష పడ్డ ఖైదీకి సంబంధించిన ఆ శిక్ష ఏదైతే ఉంటుందో మనం ఏం చేస్తామంటే క్షమాభిక్ష పెడతారన్నట్టు రాష్ట్రపతి. అదే సెకండ్ కమ్యూటేషన్ అంటే ఏంటి అంటే ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్చడం అన్నట్టు. ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఉంటారు కదా, ఆ శిక్ష ఏదైతే ఉంటుందో యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం ఉంటుంది కదా, దాన్ని మనం పాలిటీలో ఏమంటామంటే కమ్యూటేషన్ అంటాం. అండ్ రెమిషన్ అంటే ఏంటంటే శిక్ష కాలాన్ని తగ్గించడం. శిక్ష రకం కాదు, శిక్షా కాలం. ఎగ్జాంపుల్, 15 సంవత్సరాల శిక్ష పడింది అనుకోండి, ఒక 2 సంవత్సరాలు తగ్గించవచ్చు అన్నట్టు. అకార్డింగ్ టు ఆర్టికల్ 72 రాష్ట్రపతికి కల్పించబడిన అధికారం, ఆర్టికల్ 161 గవర్నర్ కి కల్పించబడిన అధికారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిస్పైట్ అంటే ఏంటంటే శిక్ష రకాన్ని మార్చడం అన్నట్టు. తీవ్రమైన శిక్షను మనకు సులభమైన శిక్షగా మార్చడం. ఎగ్జాంపుల్, మతి స్థిమితం లేకపోవడం కానివ్వండి, లేదా ఎగ్జాంపుల్ జైల్లో ఎవరైనా గర్భవతి మహిళ ఉన్నారనుకోండి, సో గర్భవతి అంటే శారీరకంగా కొంచెం వీక్ గా ఉంటారు, వారికి రెస్ట్ ఇవ్వాలి. సో అలాంటిది మానవ విలువలు జైల్లో కూడా ఉంటాయి. సో అలా తీవ్రమైన శిక్ష కాకుండా కొన్ని సులభమైన శిక్షలు వేస్తారన్నట్టు. అకార్డింగ్ టు విచ్ ఏ నిబంధన? రిస్పైట్. అండ్ రిప్రైవ్ అంటే ఏంటంటే శిక్ష యొక్క అమలును వాయిదా వేయడం. సో జస్ట్ మీకు ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. ఆర్టికల్ 72లో రాష్ట్రపతికి కల్పించబడిన అధికారాలు ఏవైతే ఉంటాయో ఇందులో కొన్ని గవర్నర్ కూడా కలిగి ఉంటాడు. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 161 ఆధారంగా. సో ఈ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 161 ని అనుసరించి ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే గవర్నర్ ఉంటారు కదా, గవర్నర్ కి కూడా క్షమాభిక్ష అధికారం అనేది ఉంటుంది. 14 సంవత్సరాలు, ఇప్పటి వరకు నిబంధన ఏంటంటే 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఖైదీ విషయంలో మాత్రమే పార్డనింగ్ పవర్ ని గవర్నర్ వాడుకోవచ్చు. సో ఇక మీదట 14 సంవత్సరాలు అనే నిబంధన ఏమీ లేదు. ఈ 14 సంవత్సరాల నిబంధన ఎక్కడుంది అంటే సెక్షన్ 433A ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఉంది. సో అలా ఈ సెక్షన్ 433A కాకుండా 14 సంవత్సరాలు నిండకున్నా కూడా ఎవరైనా ఖైదీ సత్ప్రవర్తన కారణంగా బాగున్నాడు అనిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు తనకు క్షమాభిక్షను గవర్నర్ పెట్టవచ్చు, అంటే తనను బ్రతికించే అధికారం కలిగి ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజు ఆర్టికల్ 161 అండ్ సెక్షన్ 433A గురించి చెప్పడం జరిగింది. జస్ట్ ఒకటి ఇండికేటివ్ గుర్తుంచుకోండి. క్షమాభిక్షకి సంబంధించి ఇది ఒక టాపిక్ ఎలివేట్ అయింది కాబట్టి ఆర్టికల్ 72లో ఏవైతే 5 నిబంధనలు చెప్పానో, రాష్ట్రపతికి కల్పించబడిన నిబంధనలు చెప్పానో, సేమ్ అది గవర్నర్ కూడా కలిగి ఉంటాడు. ఆ నిబంధనల గురించి హైలైట్ చదివింది, ఎందుకంటే ఈరోజు ఈ పాయింట్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, హర్పూన్ మిసైల్ వార్తలు నిలిచింది. హర్పూన్ మిసైల్ అంటున్నాను. సో హర్పూన్ మిసైల్ అనగానే అమెరికా గుర్తుకు రావాలి. అమెరికా రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న మిసైల్ హర్పూన్ మిసైల్, హర్పూన్ క్షిపణి అన్నట్టు. ఇది యాంటీ షిప్ మిషన్, యాంటీ షిప్ మిసైల్ అంటే షిప్స్ కి వ్యతిరేకంగా పనిచేసేదన్నట్టు. సో యాంటీ షిప్ మిసైల్ అయిన హర్పూన్ మిసైల్ సిస్టమ్ ని అమెరికాలో 1977లో తయారు చేయడం జరిగింది. అలాంటి హర్పూన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ మిసైల్, యాంటీ షిప్ మిసైల్ ని భారతదేశం అమెరికా నుండి కొనుగోలు చేసే విషయంలో ఇటీవల మంతనాలను ప్రారంభించింది, చర్చలు ప్రారంభించింది. దానికి అమెరికా ప్రభుత్వం ఈరోజు ఓకే చెప్పింది. అతి త్వరలో $82 మిలియన్
$82 మిలియన్ వర్త్ కలిగిన హర్పూన్ మిసైల్స్ ని భారతదేశానికి అప్పగించబోతోంది అమెరికా అని గుర్తుంచుకోండి. ఇందుకోసం భారత్ ఎంత ఇస్తుంది అమెరికాకి? $82 మిలియన్. ఇంత మొత్తంలో పెద్ద ఖర్చుతో ఈ అడ్వాన్స్డ్ మిసైల్స్ ని, హర్పూన్ మిసైల్స్ ని భారతదేశం కొనుగోలు చేస్తుంది. దీనికి సంబంధించి పెంటగాన్ రక్షణ సహకార ఏజెన్సీ, అమెరికాకి సంబంధించి రక్షణ సహకార ఏజెన్సీ ఈరోజు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ పోటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్న అడుగుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన హర్పూన్ యాంటీ షిప్ మిసైల్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఒక మిసైల్ ని భారతదేశము ఏ దేశం నుండి $82 మిలియన్ కొనుగోలు చేస్తుంది ఈ ప్రత్యేక క్షిపణులను అంటే అమెరికా అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం రక్షణ సంబంధం అనేది, రక్షణ బంధాలు అనేవి ఇండియా అమెరికా మధ్యలో చాలా పెరుగుతున్నాయి. మనం తరచూ చూస్తున్నాం. పోసిడాన్ 8I ఇటీవలే 10వ విమానం భారతదేశంలో చేరింది, నావీలో సేవలు అందిస్తుంది. P8I పోసిడాన్ 8I అనగానే అమెరికా నుండి మన రక్షణ అవసరాల కోసం కొనుగోలు చేసిన ప్రత్యేక విమానం ప్రస్తుతం నావీలో పనిచేస్తుంది. అండ్ ఇటీవల అపాచీ, చినూక్ అనే 2 హెలికాప్టర్లను అమెరికా నుండి మనం కొనుగోలు చేశాం. అపాచీ, చినూక్ హెలికాప్టర్లను ఏ దేశం నుండి రక్షణ అవసరాల కోసం భారతదేశం కొనుగోలు చేసిందంటే అమెరికా. అండ్ ఇటీవల రోమియో MH-60 రోమియో హెలికాప్టర్లను కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇటీవల భారతదేశానికి 2 హెలికాప్టర్లు వచ్చినాయి అమెరికా నుండి. సో ఇలాంటివి మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం నుండి ఏ రక్షణ పరమైన కొనుగోళ్లను చేస్తున్నాం, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అదే సుకోయ్ అన్నాం అనుకోండి, రష్యా నుండి కొనుగోలు చేసేవి సుకోయ్ యుద్ధ విమానాలు. అట్ ద సేమ్ టైం రఫేల్ యుద్ధ విమానం అనగానే ఫ్రాన్స్ కి సంబంధించి దసో కంపెనీ నుండి మనం కొనుగోలు చేస్తున్నాం. రఫేల్ ఫ్రాన్స్, సుకోయ్ అనగానే మనకు రష్యా. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో అపాచీ హెలికాప్టర్, చినూక్ హెలికాప్టర్, రోమియో MH-60 హెలికాప్టర్లు అనగానే అమెరికా. పోసిడాన్ 8I విమానం నావీ సేవల కోసం అమెరికా. అండ్ ఈ రోజు వార్తలు నిలిచిన ఒక ప్రత్యేకమైన మిసైల్ హర్పూన్ మిసైల్ అనేది కూడా అమెరికాకి సంబంధించి. ఇక అడ్వాన్స్డ్ గన్స్, అధునాతనమైన గన్స్ ఉంటాయి కదా, తుపాకులు అనగానే మనకు ఇజ్రాయెల్ గుర్తుకు రావాలి. ఇటీవల నెగేవ్ లైట్ మిషన్ గన్స్ ని కొనుగోలు చేశాం. నెగేవ్ లైట్ మిషన్ గన్స్ అనగానే ఇజ్రాయెల్ నుండి మనం కొనుగోలు చేస్తున్నాం. అండ్ ఇటీవల హెరాన్ డ్రోన్లను కొనుగోలు చేస్తున్నాం ఇజ్రాయెల్ నుండి. హెరాన్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా చైనా మరొకసారి వార్తలు నిలిచింది. చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే మంకీ బ్రెయిన్ కి సంబంధించి. సో మంకీ బ్రెయిన్ అంటే ఏంటి? కోతి మెదడుకి సంబంధించి ఒక విశిష్ట అంశంతో ఈరోజు వార్తలు నిలిచారు. సో మంకీ బ్రెయిన్ కి సంబంధించి హై రిజల్యూషన్ బేస్డ్ 3D ఇమేజ్ ని రూపొందించి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా చైనా వార్త నిలిచింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మనందరికీ తెలుసు కోతుల్లో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన కోతి పేరు గుర్తుంచుకోండి, మకాక్ వెరైటీ ఆఫ్ మంకీ. సో మకాక్ మంకీ అని గుర్తుంచుకోండి. మకాక్ మంకీకి సంబంధించి బ్రెయిన్ స్టడీస్ చేస్తున్నారు ఇటీవల సైంటిస్టులు, చైనా సైంటిస్టులు. అందులో భాగంగా బ్రెయిన్ స్టడీస్ లో భాగంగా ఒక ప్రత్యేక టెక్నిక్ ని ఉపయోగించి, ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ఫ్లోరోసెంట్ ఇమేజింగ్ టెక్నిక్. ఫ్లోరోసెంట్ ఇమేజింగ్ అంటే ఇమేజ్ ని రూపకల్పన చేసే ఒక అధునాతన టెక్నాలజీ అన్నట్టు. ఫ్లోరోసెంట్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉపయోగించి హై రిజల్యూషన్ అంటున్నాను, ఫుల్ క్లారిటీ ఉంటుంది అన్నట్టు ఇమేజ్. ఆ ఇమేజ్ దేనికి సంబంధించింది? 3D ఇమేజ్, 3 డైమెన్షనల్ ఇమేజ్. అంటే ఏంటంటే మంకీ బ్రెయిన్ అనేది ఉన్నది ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అన్నట్టు. సో అలాంటిది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మంకీ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన 3D ఇమేజ్, హై రిజల్యూషన్ ఇమేజ్ ని రూపొందించి చైనా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా వార్తలించారు. మరి ఈ 3D ఇమేజ్ యొక్క ఉద్దేశం ఏంటి? దీనివల్ల కలిగే లాభం ఏంటంటే ముఖ్యంగా పార్కిన్సన్స్ డిసీజ్ ఉంటాయి కదా, మరియు బ్రెయిన్ కి సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. సో బ్రెయిన్ స్టడీస్ కి సంబంధించి అధునాతన పద్ధతిలో మనం నేర్చుకోవడానికి, పరిశోధన కోసం ఈ ఇమేజ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చైనా శాస్త్రవేత్తల బృందం ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇక్కడ చైనా శాస్త్రవేత్తల బృందం అంటున్నాను. అసలు ఈ 3D ఇమేజ్ ని ఏ శాస్త్రవేత్తలు రూపొందించారంటే ఇక్కడ గుర్తుంచుకోండి, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుంచుకోండి. ఎక్కడ ఉంది అంటే చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తుంది. చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన సైంటిస్టుల టీం ఉంటుంది కదా, శాస్త్రవేత్తల బృందం ఉంటుంది కదా, ఆ బృందమే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మకాక్ మంకీ యొక్క 3D ఇమేజ్ ని హై రిజల్యూషన్ లో రూపొందించి ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. అలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బ్రెయిన్ స్టడీస్ కి సంబంధించి
సంబంధించి ఒక ఇన్నోవేషన్తో చైనా మరొకసారి వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశం తరచూ వార్తలు నిలుస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, సింథటిక్ కెనాబినాయిడ్స్ ని నిషేధించిన మొట్టమొదటి దేశం ప్రపంచంలో ఏదంటే చైనా. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. జురోంగ్ రోయర్ ఆన్ మార్స్ అని చెప్పేసి ఇటీవల చైనా నిర్మిస్తున్న ప్రత్యేకమైన ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ బైహెథాన్ వార్తలు నిలిచింది. అండ్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి అంతరిక్ష చెత్త నిర్వహణలో భాగంగా సో డెబ్రిస్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, శాటిలైట్ డెబ్రిస్ ఏదైతే ఉంటుందో ఆ చెత్త నిర్వహణలో భాగంగా నియో-01 అనే ఒక రోబో శాటిలైట్ ని లాంచ్ చేసింది. అండ్ ఇటీవల తియాన్ హే అండ్ తియాంగ్ గంగ్ చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రాలు ఏవైతే ఉంటే వాటి గురించి తరచూ మనం చూస్తున్నాం. అండ్ ఇటీవల చైనా 3 చిల్డ్రన్ పాలసీ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటి బర్డ్స్ నుండి మానవునికి వ్యాధి సంక్రమించి ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చైనాకి సంబంధించి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఇటీవలే మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రపంచంలో ఒక దేశంగా మనకు చైనా కూడా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇటీవల ఈరోజు మరొక కప్ప వార్తలు నిలిచిన. యాక్చువల్గా జంతువులకు సంబంధించి ఈరోజు ఒక కొత్త రకమైన కప్ప ఆనవాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ కప్ప యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, మినర్వర్యా పెంటాలి. మినర్వర్యా పెంటాలి పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ పెంటాలి అంటున్నాను. యాక్చువల్గా దీపక్ పెంటాల్ అనే ఒక పర్సన్ ఇక్కడ ఇంపార్టెంట్. దీపక్ పెంటాల్ ఎవరు అంటే ఢిల్లీ యూనివర్సిటీ ఉంది కదా, దేశ రాజధాని ఢిల్లీ ఉంది కదా, సో ఢిల్లీలోని ప్రముఖ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీకి ఫార్మర్ ఉపకులపతి మాజీ ఉపకులపతిగా విధులు నిర్వర్తించిన ప్రముఖ జెనెటిసిస్ట్ అన్నట్టు. సో దీపక్ పెంటాల్ గారి పేరిట ఇటీవల వెస్టర్న్ ఘాట్స్ లో శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా జువాలజిస్టులు ఉంటారు కదా, వారు ఒక ప్రత్యేకమైన కప్పను కనుగొనడం జరిగింది. ఈ కప్ప యొక్క ఫ్యామిలీ ఏంటంటే డిక్రోగ్లాసిడే అనే ఒక ఫ్యామిలీ. అసలు యాక్చువల్గా మనకు జంతువులకు సంబంధించి ఫ్యామిలీ, స్పెసీస్, జీనస్ ఇవన్నీ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ ఫ్యామిలీ మాత్రం గుర్తుంచుకోండి. డిక్రోగ్లాసిడే అనే ఒక ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 202 స్పీసీస్ ఉంటాయి, కప్పల రకాలు ఉంటాయి. అందులో అతి చిన్న కప్ప ఇటీవల మొట్టమొదటిసారి కనుగొనడం జరిగింది. ఎక్కడ అంటే వెస్టర్న్ ఘాట్స్ లో కనుగొనడం జరిగింది. ఎవరైతే ఉంటారో జీవ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వారు వెస్టర్న్ ఘాట్స్ లో కనుగొనడం జరిగింది. వెస్టర్న్ ఘాట్స్ అంటే మనకి ఏదైతే ఉంటుందో వరల్డ్ హెరిటేజ్ సైట్ అది కూడా. సో వెస్టర్న్ ఘాట్స్ లో కనుగొన్నారు. దానికి మన ప్రముఖ మాజీ ఉపకులపతి ఢిల్లీ యూనివర్సిటీ మాజీ వీసీ పేరుని పెట్టారు, దీపక్ పెంటాలి పేరు పెట్టారు. ఆ సైంటిఫిక్ నేమ్ ఏంటి, కప్పకు పెట్టిన సైంటిఫిక్ నేమ్ ఏంటి, మినర్వర్యా పెంటాలి అని గుర్తుంచుకోండి. మినర్వర్యా పెంటాలి. ఇటీవల వార్తలు నిలిచిన మినర్వర్యా పెంటాలి అనున్నది ఒక కప్పన, పామ, మొక్కన ఇలా అడుగుతారు క్వశ్చన్. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా చిన్న కప్ప అన్నట్టు, అది చాలా స్వల్పంగా కనబడుతుంది, చాలా చిన్న సైజులో ఉండే ఒక ప్రత్యేక కప్ప. మొట్టమొదటిసారి కనుగొనబడిన ఒక కప్పకు భారతదేశంలోని ఒక ప్రముఖ జెనెటిసిస్ట్ పేరు పెట్టడం జరిగింది. ఆ ప్రముఖ వ్యక్తి పేరేంటి, దీపక్ పెంటాల్ అనేది ఇక్కడ పెంటాలిగా మనం పెట్టడం జరిగింది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక ప్రత్యేక కప్ప అని గుర్తుంచుకోండి. వెస్టర్న్ ఘాట్స్ లో దీని యొక్క ఆనవాలను జీవ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో అలా ఏదైతే ఉంటుందో డిక్రోగ్లాసిడే అనే ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 202 స్పీసీసెస్ ఉంటాయి. అందులో అతి చిన్న కప్పగా పేరొందింది ఈ కప్ప. ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, గోవా రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక బిల్లు ఇటీవల గోవా అసెంబ్లీలో ఆమోదం తెలపబడి వార్తలు ఇచ్చింది. ఆ బిల్లు పేరు ఏంటంటే ది గోవా భూమిపుత్ర అధికారిణి బిల్ 2021. ది గోవా అంటే గోవా రాష్ట్రానికి సంబంధించి, భూమిపుత్ర అంటే ఏంటంటే గోవాకి సంబంధించి నేటివ్ పీపుల్, స్థానికులకు సంబంధించి, గోవా రాష్ట్రీయులకు సంబంధించింది. భూమిపుత్ర అని ఎవరిని పిలుస్తామంటే ఈ బిల్ ఆధారంగా గడిచిన 30 సంవత్సరాల నుండి గోవాలో స్థిర నివాసం ఉంటున్న వ్యక్తులను భూమిపుత్రులు అంటారు. అంటే ఆ భూమిలో నివసిస్తున్న పుత్రులు అన్నాడు, భూమిపుత్ర. సో గోవా స్థానికులకి సంబంధించి నివాస హక్కును కల్పించే ఒక ప్రత్యేక బిల్లు ఇటీవల వార్తలు ఇచ్చింది. దాని పేరేంటి అంటే ది గోవా భూమిపుత్ర అధికారిణి బిల్. ది గోవా భూమిపుత్ర అధికారిణి బిల్ దేనికి సంబంధించి అంటే స్థానికులు ఎవరైతే ఉంటారో గోవా రాష్ట్రంలో గడిచిన 30 సంవత్సరాలు నివసించే వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా భూమిపుత్రులు అంటాం, గోవా భూమిపుత్రులు అంటాం. వారికి నివాస హక్కును కల్పించడం అంటే ఏదైతే ఉంటుందో వారు నివసించే డ్వెల్లింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, ఇండ్లు ఉంటాయి కదా, ఆ ఇండ్ల స్థలాలు ఏవైతే ఉంటాయో వారి పేరునే పట్టాలు అందించే ఒక ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి. స్థిర నివాస హక్కులు కల్పించే ఒక ప్రత్యేక బిల్లుని ఇటీవల గోవా అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇది నివాస హక్కును కల్పించేది అని గుర్తుంచుకోండి. సో గోవా భూమిపుత్రులకు సంబంధించి ఒక ప్రత్యేక బిల్లు. ప్రస్తుతం గోవా రాష్ట్రంలో ప్రమోద్ సావంత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఒప్పందం. ఇండియన్ బ్యాంక్, ప్రముఖ బ్యాంక్, భారతదేశంలో ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రముఖ ఐఐటితో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. నానో స్నిఫర్ సంబంధిత అంశమే కావచ్చు, యాంటీ హేల్ గన్ ని రూపకల్పన చేసి వార్తలు నిలిచింది. అలా ఇటీవల ఐఐటి బాంబే ఏ అంశాలతో వార్తలు నిలిచిందో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ భారతదేశంలోని ఐఐటీలు అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 30 ఇష్యూస్ తో ఇటీవల వార్తలు నిలిచే వాటి అన్నింటినీ ఒక చార్ట్ రూపంలో చదవండి. రానున్న పోటీ పరీక్షలు ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ప్రముఖ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఐఐటి బాంబేతో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు నిలిచింది. ఐఐటి బాంబే పరిధిలో పనిచేస్తున్న ఒక ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అంకుర పరిశ్రమ అదేంటంటే ఐఐటి బాంబే సొసైటీస్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, SIE అని గుర్తుంచుకోండి, SIE. సో ఐఐటి బాంబే పరిధిలో పనిచేస్తున్న సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, ఇది గుర్తుంచుకున్నా పర్లేదు, ఐఐటి బాంబే అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇండియన్ బ్యాంక్ మరియు ఐఐటి బాంబే మధ్య కుదిరిన ఒక ఒప్పందం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో, అంకుర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి మరియు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే పనిచేస్తున్నాయో వాటన్నిటికీ కూడా ప్రత్యేకమైన టెక్నాలజీని ఇది అందిస్తుంది అండ్ రుణ సౌకర్యాన్ని ఇది కల్పించడం జరుగుతున్నట్టు. ఒక ప్రత్యేకమైనది స్టార్టప్స్ అండ్ ఎంఎస్ఎంఈస్ కి ప్రత్యేక ప్రోత్సాహం కల్పించే ఒక ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఫర్ ఎక్స్టెండింగ్ ఎక్స్క్లూజివ్ క్రెడిట్ ఫెసిలిటీ, క్రెడిట్ ఫెసిలిటీ ఎవరు ఇస్తారు ఇక్కడ? ఇండియన్ బ్యాంక్. అదే టెక్నాలజీ సపోర్ట్ ఎవరు ఇస్తారు? వీటికి కావాల్సింది స్టార్టప్స్ ఎంఎస్ఎంఈ. అంటే ఏంటంటే ఇండియన్ బ్యాంక్ పరిధి నుండి రుణాలు పొందిన వారు ఎవరైతే ఉంటారో అది స్టార్టప్ సంస్థలు కానివ్వండి, ఎంఎస్ఎంఈలు కానివ్వండి, వారికి కావాల్సిన టెక్నాలజీని ఐఐటి బాంబే కల్పించే ఒక ఒప్పందం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఢిల్లీ వార్తలు నిలిచింది. సో ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఒక ప్రత్యేకమైన పాలసీ అదేంటంటే మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ పాలసీ. మెడికల్ ఆక్సిజన్ ఇటీవల తరచు మనం విన్నాం, కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిలో ఆక్సిజన్ కొరత అని, ఆక్సిజన్ ఇంపోర్ట్ కూడా మనం చేసుకోవడం జరిగింది. సో అలా సముద్ర సేతు 3 కూడా వార్తలు ఇచ్చింది, ఆపరేషన్ మనకి ఏదైతే ఉంటుందో మెడికల్ ఆక్సిజన్ సంబంధించి. సో మెడికల్ ఆక్సిజన్ సంబంధించి ప్రస్తుతం థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడ అంతకుముందు మనం ఏదైతే ఉన్నామో పాతకాలంలో పాస్ట్ లో చూసిన ఎక్స్పీరియన్స్ చూడకూడదని చెప్పేసి ఢిల్లీకి కావలసిన మెడికల్ ఆక్సిజన్ ని మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపకల్పన చేసింది. మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ పాలసీ, మెడికల్ ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయడానికి ఒక ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేస్తూ దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వంగా ఢిల్లీ వార్తలు ఇచ్చింది. మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ పాలసీని ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ప్రత్యేకంగా చేయలేదు, ఏ కేంద్రపాలిత ప్రాంతం కూడా ఈ విధానాన్ని తీసుకురాలేదు. అలా మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ వార్తలు ఇచ్చింది. ఈ పాలసీ ఆధారంగా ఏం చేస్తారంటే ఢిల్లీలో పనిచేస్తున్న స్టార్టప్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఇండస్ట్రీసే కానివ్వండి, ఆక్సిజన్ ట్యాంకర్లను తయారు చేసే ఇండస్ట్రీసే కానివ్వండి, ఆక్సిజన్ పై పనిచేసే ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ కల్పించడం అనేది ఈ పాలసీ యొక్క ఉద్దేశం గుర్తుంచుకోండి. ఇటీవల ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వము మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ పాలసీ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిందంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఢిల్లీకి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ గారు. ఢిల్లీ ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. ఢిల్లీకి సంబంధించి ముఖ్యమంత్రి అధికారులను తగ్గించడం జరిగింది, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులను పెంచడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లు ఏంటి, చట్టం ఏ రకంగా అమలు అవుతుంది, అవన్నీ కూడా లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల ఢిల్లీ తరచు కాలుష్య సంబంధిత అంశాలతో వార్తలు ఇస్తుంది, వాటన్నిటిని లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనను ఇచ్చింది. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ డిజిటల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయబోతున్నారు. వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ అని గుర్తుంచుకోండి, ఒక లైబ్రరీ డిజిటల్ విధానంలో. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం 140 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నట. ఆగస్టు 15వ తేదీ రానున్న 15 ఆగస్టు ఉంది కదా, 15 ఆగస్టు రోజున రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 4530 మొదటి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తాడు. ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క డిజిటల్ లైబ్రరీని కేటాయిస్తారట. డిజిటల్ లైబ్రరీ అంటే ఏంటి? డిజిటల్ అంటేనే కంప్యూటర్స్, దానికి కావాల్సిన ఇంటర్నెట్ సౌకర్యము, ప్రింటరు, స్కానరు, ల్యాప్టాప్ సౌకర్యాలు. సో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలోని విద్యార్థులు, ఒక గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యార్థులు ఎవరైతే ఉంటారో, స్కూల్ విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధిత వ్యక్తులు ఉంటారు కదా ప్రస్తుతం సాఫ్ట్వేర్ వారందరికీ ప్రోత్సాహంగా కల్పించే
ఒక డిజిటల్ లైబ్రరీ ఒక్కొక్క గ్రామానికి ఏర్పాటు చేస్తారట. మొదటి విడతలో రాష్ట్రంలో కొన్ని సెలెక్టెడ్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో 4530 గ్రామ పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తారట. అందుకోసం మొదటి విడత కోసం 140 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. ఈ ఆగస్టు 15 నుండి రానున్న మార్చ్ నెల లోపల, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే లోపల ఈ మొదటి విడతలో కేటాయించబడిన డిజిటల్ లైబ్రరీలు ఏవైతే ఉంటాయో అవి అందుబాటులో కూడా రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో డిజిటల్ లైబ్రరీ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా కంప్యూటర్ బేస్డ్ ప్రోత్సాహం ఇవ్వడం అన్నట్టు, పిల్లలకి కావాల్సిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో డిజిటల్ ఫామ్ లో అక్కడ చదువుకోవచ్చు. సో గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే ఆ గ్రామ పరిధిలోని అందరూ కూడా అక్కడికి వెళ్ళేసి ఆన్లైన్లో బుక్స్ చదవడము, ఎట్ ద సేమ్ టైం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు ఏవైతే ఉంటారో ఆన్లైన్లో టెస్టులు రాయడం కానివ్వండి, పుస్తకాలు చూడడం కానివ్వండి, అవన్నీ. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారు ఎవరైతే ఉంటారో అక్కడే కూర్చొని వారి యొక్క పనులని కూడా ముగించుకోవచ్చు. అలాంటి ప్రోత్సాహకంలో భాగంగా డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడా సంబంధిత అంశాలను చూద్దాం. సో క్రీడలకి సంబంధించి ఇండియాస్ థీమ్ సాంగ్ ఫర్ టోక్యో పారాలింపిక్స్ వార్తలు నిలిచింది. ఇండియాకి సంబంధించిన థీమ్ సాంగ్ అంటున్నాను. ఏ క్రీడలకి సంబంధించి? టోక్యోలో ప్రారంభం కానున్న పారాలింపిక్స్. పారాలింపిక్స్ అంటే ఏంటి? దివ్యాంగులు పార్టిసిపేట్ చేసే ఒలింపిక్స్ అన్నట్టు, దివ్యాంగ ఒలింపిక్స్ అనొచ్చు. సో పారాలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? ఈ ఒలింపిక్స్ ముగియగానే ఆగస్టు 24 నుండి పారాలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. అలాంటి టోక్యో పారాలింపిక్స్ కి సంబంధించి ఇండియాస్ థీమ్ సాంగ్ ఏంటి అంటారు? గుర్తుంచుకోండి, కర్దే కమాల్. కర్దే కమాల్. కర్దే కమాల్ అనేది పారాలింపిక్స్, టోక్యో పారాలింపిక్స్ కి సంబంధించి థీమ్ సాంగ్ అని గుర్తుంచుకోండి. ఈ థీమ్ సాంగ్ ని ఎవరు రూపకల్పన చేశారు, ఎవరు కంపోజ్ చేశారు అంటే సంజీవ్ సింగ్. పేరు గుర్తుంచుకోండి. సంజీవ్ సింగ్ ఎవరంటే ఒక దివ్యాంగ క్రికెటర్, పారా క్రికెటర్. లక్నోలో ఉన్న ఒక పారా క్రికెటర్ కర్దే కమాల్ అనే ఒక థీమ్ సాంగ్ ని రూపకల్పన చేయడం జరిగింది, దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. ఇది టోక్యో పారాలింపిక్స్ కి సంబంధించి థీమ్ సాంగ్ గా వార్తలు ఇచ్చింది. నిన్నటి రోజున భారత క్రీడా శాఖ మంత్రి, కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి ప్రస్తుతం అనురాగ్ ఠాకూర్ గారు నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. అండ్ ఇటీవల పారాలింపిక్స్ కి సంబంధించి కూడా తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. మరియప్పన్ తంగవేలు గారు వార్తలు ఇచ్చారు ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్. మరియప్పన్ తంగవేలు గారు రానున్న ఆగస్టు 24న ప్రారంభం కానున్న టోక్యో పారాలింపిక్స్ లో భారతదేశం తరపున పతాక అధికారిగా, ఫ్లాగ్ హోల్డర్ గా వార్తలు నిలిచారు. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ టోక్యో పారాలింపిక్స్ కి సంబంధించి భారతదేశం నుండి 54 మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళందరూ కూడా దివ్యాంగులు అన్నట్టు. దివ్యాంగ ఒలింపిక్స్ కి సంబంధించి థీమ్ సాంగ్ ఏది అంటారు? ఎవరు అఫీషియల్ గా లాంచ్ చేశారంటే మనకు అనురాగ్ ఠాకూర్ గారు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి. అండ్ ఇటీవల ఒలింపిక్స్ కి సంబంధించి, టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి కూడా థీమ్ సాంగ్ ని చూసాము, అఫీషియల్ సాంగ్ ని చూసాము. టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి థీమ్ సాంగ్ అనగానే ఏం గుర్తుకు రావాలి? లక్ష్య తేరే సామ్నే. లక్ష్య తేరే సామ్నే. లక్ష్య తేరే సామ్నే అనేది టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి థీమ్ సాంగ్ అని గుర్తుంచుకోండి. ఎవరు కంపోజ్ చేశారు దీన్ని? మోహిత్ చౌహాన్ గారు. మోహిత్ చౌహాన్, గుర్తుంచుకోండి. అండ్ టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి అఫీషియల్ సాంగ్ గా ఇటీవల వార్తలు నిలిచిన సాంగ్ ఏది అంటారు? హిందుస్థానీ వే. హిందుస్థానీ వే. హిందుస్థానీ వేని ఎవరు కంపోజ్ చేశారు? ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు, ఆస్కార్ విన్నర్ ఎవరు? ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేయడం జరిగింది. అనన్య బిర్లా గారు ఈ సాంగ్ ని పాడడం జరిగింది. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో, థీమ్ సాంగే కానివ్వండి, అఫీషియల్ సాంగ్సే కానివ్వండి, ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ సంబంధించి కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం పారాలింపిక్స్ కి సంబంధించి కానివ్వండి, వార్తలు నిలిచినప్పుడు ఖచ్చితంగా లింక్ చేస్తూ చదవండి, సులభంగా ఉంటాయి. సో అలా ప్రస్తుతం క్రీడలకి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఎవరు? భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు నిన్నటి రోజున పారాలింపిక్స్ కి సంబంధించి ఇండియాస్ థీమ్ సాంగ్ ని ఆవిష్కరించడం జరిగింది. అక్కడ సంజీవ్ సింగ్ అనే పేరు గుర్తుంచుకోండి. పారా క్రికెటర్, యూపీ రాష్ట్రానికి సంబంధించిన వారు కంపోజ్ చేశారు. ఆ సాంగ్ ఏంటి? కర్దే కమాల్. అండ్ ఒలింపిక్స్ కి సంబంధించి ఇక్కడే ఒక అంశాన్ని లింక్ చేసుకోండి. ఈ రోజు బాక్సింగ్ కి సంబంధించి లవ్లీనా గారు వార్తలు నిలిచారు. లవ్లీనా బర్గోహెన్ గారు. సో లవ్లీనా గారు అనగానే భారతదేశంలో ప్రస్తుతం ప్రముఖ బాక్సర్ అని గుర్తుంచుకోండి. ఒలింపిక్స్ లో సింగిల్ ఈవెంట్ 69 kgs కేటగిరీలో సెమీస్ కి ప్రవేశించడం జరిగింది. సెమీస్ లో ఈ రోజు ఓటమి పాలయ్యారు. అయినా కూడా తను బ్రాంజ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది. సో బ్రాంజ్ మెడల్, కాంస్య పతక విజేత అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం
టోక్యో ఒలింపిక్స్ కి యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు 3 మెడల్స్ ని సాధించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఫస్ట్ మీరాబాయ్ చాను గారు ప్రముఖ వెయిట్ లిఫ్టర్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది, రజతం లేదా వెండి పతకం అని గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి పివి సింధు గారు బ్రాంజ్ లేదా కాంస్య పతకం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్లీనా బ్రాంజ్ లేదా కాంస్యం అని గుర్తుంచుకోండి, లింక్ చేసుకోండి సరిపోతుంది. 3 పతకాలు ఇప్పటి వరకు సాధించడం జరిగింది, 3 కూడా సింగిల్ ఈవెంట్ లో మహిళలు సాధించిన పతకాలను గుర్తు చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించి ఒక ఫుట్బాల్ గోల్డ్ కప్ వార్తలు నిలిచింది. గోల్డ్ కప్ ఫుట్బాల్, ఈ టోర్నమెంట్ పేరేంటంటే కాన్కాకఫ్ గోల్డ్ కప్ అని గుర్తుంచుకోండి. కాన్కాకఫ్ గోల్డ్ కప్ విన్నర్ 2021 కి సంబంధించి ఎవరు అంటే యుఎస్ ఫుట్బాల్ టీం అని గుర్తుంచుకోండి. ఇటీవల ఫుట్బాల్ టోర్నమెంట్లు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఫుట్బాల్ అనగానే ఫిఫా వరల్డ్ కప్ చాలా ప్రతిష్టాత్మకమైంది. వరల్డ్ కప్ ప్రపంచంలోని అన్ని దేశాలు ఆడేది ఫిఫా వరల్డ్ కప్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్ వారు నిర్వహిస్తారు. ఆ తర్వాత మనకు ఇటీవల దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి, సౌత్ అమెరికా ఖండానికి సంబంధించి కోపా అమెరికా కప్ గురించి చర్చించుకోవడం జరిగింది. కోపా అమెరికా అనగానే దక్షిణ అమెరికా గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో కోపా అమెరికాకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కోపా అమెరికా 2021 కి సంబంధించి ఫైనల్లో ఏ జట్లు తలపడ్డాయి? మనకు అర్జెంటీనా వర్సెస్ బ్రెజిల్. విన్నర్ ఎవరు? మనకు అర్జెంటీనా, లియోనెల్ మెస్సీ అని చెప్పాను. సో కోపా అమెరికా కప్ గురించి ఇటీవల చర్చించుకోవడం జరిగింది. కోపా అమెరికా అనగానే సౌత్ అమెరికా అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల యుఎఫ్ఏ యూరో కప్ కూడా వార్తలు నిలిచింది. యూరోప్ కి సంబంధించి, యూరోప్ ఖండానికి సంబంధించి యుఎఫ్ఏ యూరో కప్ వార్తలు ఇచ్చింది. ఫైనల్లో తలపడిన జట్లేంటి? ఇటలీ వర్సెస్ ఇంగ్లాండ్. విన్నర్ ఎవరు? ఇటలీ అని చెప్పడం జరిగింది. సో ఈ 2 టోర్నమెంట్లు ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. ఫిఫా వరల్డ్ కప్ ఇటీవల వార్తలు లేదు కాబట్టి ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ కోపా అమెరికా, యుఎఫ్ఏ యూరో కప్ 2 ఇంపార్టెంట్. ఇదేమో సౌత్ అమెరికాకి సంబంధించి, ఇది యూరోప్ కి సంబంధించి. అండ్ ఈ రోజు వార్తలు నిలిచిన కాన్కాకాఫ్ గోల్డ్ కప్ అనేది నార్త్ అమెరికాకి సంబంధించి. సౌత్ అమెరికా అంటే కోపా అమెరికా, అదే నార్త్ అమెరికాకి సంబంధించి ఫుట్బాల్ కప్ అంటే నార్త్ అమెరికా ఖండము అండ్ సెంట్రల్ అమెరికా అండ్ కరేబియన్ దీవుల్లోని దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల మధ్య నిర్వహించే ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నమెంట్ పేరు ఏంటంటే కాన్కాకఫ్ గోల్డ్ కప్ అని గుర్తుంచుకోండి. ఈ కాన్కాకఫ్ గోల్డ్ కప్ ఏదైతే ఉంటుందో నిన్నటి రోజున ఫైనల్ అమెరికా వర్సెస్ మెక్సికో మధ్యలో జరిగింది. అమెరికా వర్సెస్ మెక్సికో. 2017 సంవత్సరం తర్వాత అమెరికా మరొకసారి ఈ గోల్డ్ కప్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ లో అడిగే ప్రశ్న ఏంటంటే ఇటీవల కాన్కాకఫ్ గోల్డ్ కప్ విన్నర్ ఫుట్బాల్ టీమ్ విన్నర్ ఎవరు అంటే యుఎస్ అని గుర్తుంచుకోండి. యుఎస్ 7th టైం టైటిల్ విన్నర్ గా ఉంది. ఇప్పటి వరకు కాన్కాకఫ్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టు ఏంటంటే మెక్సికో. సో ఫైనల్ ఎవరెవరి మధ్య జరిగింది? యుఎస్ఏ వర్సెస్ మెక్సికో. ఫైనల్లో విజేత ఎవరు? అమెరికా లేదా యుఎస్ఏ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ కోపా అమెరికా సౌత్ అమెరికాకి సంబంధించి అర్జెంటీనా విన్నర్, అండ్ యూరో కప్ యూరోప్ కి సంబంధించి ఏమో మనకు ఇటలీ విన్నర్, అండ్ నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా అండ్ కరేబియన్ ఐలాండ్ల విషయానికి వస్తేనేమో కాన్కాకఫ్ గోల్డ్ కప్ విన్నర్ అనగానే అమెరికా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఈరోజు మరొక ప్లేయర్ వార్తలు నిలిచారు. అలెగ్జాండర్ జ్వెరేవ్ ఒలింపిక్స్ సింగిల్స్ టెన్నిస్ విషయంలో, సింగిల్స్ మెన్స్ టెన్నిస్ లో స్వర్ణ పతకాన్ని గెలుపొంది వార్తలు నిలిచారు. గోల్డ్ ఏదైతే ఉంటుందో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. యాక్చువల్ గా ప్రతి క్రీడకి సంబంధించి మనం స్వర్ణ పతకం గెలుచుకున్న వారెవరు ప్రపంచంలో అని చెప్పేసి చర్చించుకోవడం జరగట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ టెన్నిస్ కి సంబంధించి మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే టెన్నిస్ అనగానే ఇటీవల చాలా ప్రతిష్టాత్మక టోర్నమెంట్ వార్తలు నిలిచాయి. తరచూ మనకి ఇటీవల నోవాక్ జోకోవిచ్ వార్తలు నిలుస్తున్నారు, రఫేల్ నాదల్ గారు వార్తలు నిలుస్తున్నారు, అండ్ రోజర్ ఫెడరర్ గారు వార్తలు నిలుస్తున్నారు. అలాంటి దిగ్గజాలు ఆడే టెన్నిస్ టోర్నమెంట్ కాబట్టి ఒలింపిక్స్ లో కూడా ప్రతిష్టాత్మకే. అలాంటి ఒలింపిక్స్ లో టెన్నిస్ కి సంబంధించి సింగిల్స్ మెన్స్ విజేతగా స్వర్ణ పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు ఎవరు అంటే అలెగ్జాండర్ జ్వెరేవ్ అని గుర్తుంచుకోండి. నోవాక్ జోకోవిచ్ కూడా ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేశారు, కానీ ఓటమి పాలయ్యారు. కానీ ఇక్కడ విజేత, స్వర్ణ పతక విజేత. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతారు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ మెన్స్ టెన్నిస్ సింగిల్ ఛాంపియన్ గా స్వర్ణ పతకాన్ని గెలుపొంది వార్తలు నిలిచిన వారు ఎవరు అంటే అలెగ్జాండర్ జ్వెరేవ్. ఏ దేశానికి సంబంధించిన క్రీడాకారుడు అంటే జర్మనీ. సో జర్మనీకి సంబంధించి ఈ టోక్యో ఒలింపిక్స్ లో మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని సాధించిన క్రీడాకారుడిగా కూడా తన గురించి ఒక పాయింట్ రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కరెన్
కంచెనవ్. కరణ్ కంచెనవ్ ఎవరు అంటే కరణ్ కంచెనవ్ తన యొక్క ప్రత్యర్థి రష్యాకి సంబంధించిన క్రీడాకారుడు. సో ఇక్కడ అలెగ్జాండర్ జ్వెరేవ్ వర్సెస్ కరణ్ కంచెనవ్ ఈ ఇద్దరు క్రీడాకారుల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. సో గోల్డ్ మెడల్ కోసము, సో స్వర్ణ పథకం కోసం ఒలింపిక్స్ సింగిల్ టెన్నిస్ ఫైనల్లో ఎవరెవరి మధ్య మ్యాచ్ అంటే అలెగ్జాండర్ జ్వెరేవ్ ఏ దేశానికి సంబంధించి జర్మనీ, అదే రష్యాకి సంబంధించి తన యొక్క ప్రత్యర్థి ఏంటి కరణ్ కంచెనవ్. ఈ ఫైనల్ మ్యాచ్ వీరిద్దరి మధ్య జరిగితే అలెగ్జాండర్ జ్వెరేవ్ ఫైనల్లో గెలుపొందడం జరిగింది, స్వర్ణ పథకం. ఒలింపిక్స్ లో టెన్నిస్ కి సంబంధించి మెన్స్ ఛాంపియన్ గా వార్తలించారని గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే టెన్నిస్ అనేది ఇంపార్టెంట్, హాకీ ఇంపార్టెంట్. సో ఇలాంటి టోర్నమెంట్ సంబంధించి కూడా మన భారతదేశానికి సంబంధించి మెడల్ ఉన్నా లేకపోయినా కూడా ఎవరు సాధించారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో అలా మనకు అలెగ్జాండర్ జ్వెరేవ్ యాక్చువల్ గా 1988 జర్మనీకి సంబంధించి స్టెఫీ గ్రాఫ్ గారు గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత జర్మనీ తరపున గోల్డ్ మెడల్ టెన్నిస్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాడిగా అలెగ్జాండర్ జ్వెరేవ్ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ నెల్లియోడు వాసుదేవన్ నంబూతిరి పేరు గుర్తుంచుకోండి. ఆటోమేటిక్ గా ఈ పేరు వినగానే తను ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడనేది మనకి స్ట్రైక్ అయిపోతుంది. సో ఇక్కడ నంబూతిరి అనే పేరు చెప్తున్నాను. సో నంబూతిరి అనే పేరు వినగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాడు. యాక్చువల్ గా పర్సన్స్ ఎవరైతే వార్తలు ఇస్తున్నారో వారికి సంబంధించి పేర్ల ఆధారంగా కూడా వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, ఏ రాష్ట్రానికి చెందిన వారు మనం గుర్తించవచ్చు. ఎగ్జాంపుల్ నంబూతిరి కానివ్వండి, నంబూతిరి అనే పేర్లు ఎక్కువగా కేరళ రాష్ట్రంలో ఉంటాయి, మలయాళ పర్సన్స్ కు ఉంటాయి. అచ్యుతన్ నంబూతిరి చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 3 సార్లు వార్తలు ఇచ్చారు. అచ్యుతన్ నంబూతిరి కేరళకి సంబంధించి. అండ్ ఈ రోజు వార్తలు ఇచ్చిన నంబూతిరి తన పేరేంటి? నెల్లియోడు వాసుదేవన్ నంబూతిరి. అండ్ కేరళ రాష్ట్రానికి సంబంధించి నాయర్ అనే పేర్లు కూడా ఎక్కువగా ఉంటాయి, నాయర్. అండ్ అయ్యంగార్ పేర్లు కూడా కొంతమందికి ఉంటాయి, నాయరు, నంబూతిరి, అయ్యంగార్, ఇవన్నీ కూడా మనకు కేరళ రాష్ట్రానికి సంబంధించి. అదే కర్ణాటక రాష్ట్రం అనగానే మనకు అప్ప పేర్లతో ముగుస్తాయి, యడియూరప్ప లాంటివి. అండ్ మనకు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రం కనుక చూస్తే ఖండు అనే పేర్లు ఎక్కడ ఉంటాయి అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉంటాయి. అలా రాజస్థాన్ రాష్ట్రం విషయానికి వస్తే పనగరియా కానివ్వండి, గెహ్లాత్ అనే పేర్లు ఎక్కువగా ఉంటాయి. అదే ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే రావత్ అనే పేర్లు ఎక్కువగా ఉంటాయి. అదే జార్ఖండ్ విషయానికి వచ్చినాం అనుకోండి, పేరు ఎలా ముగుస్తుంది అంటే ముండా అనే పేరుతో ముగుస్తుంది, అర్జున్ ముండా, కరియా ముండా అని చెప్పేసి. అదే మనం మహారాష్ట్రకు వచ్చామనుకోండి, దేశ్ముఖ్ అనే పేర్లు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివి ఏవైతే ఉంటే సింపుల్ కీవర్డ్స్ ఆధారంగా కూడా వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారో గుర్తించాల్సిన అవసరం మనకు ఉంటుంది, సులభంగా గుర్తించవచ్చు కూడా. సో ఇక్కడ నెల్లియోడు వాసుదేవన్ నంబూతిరి కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రముఖ స్కాలర్ అని గుర్తుంచుకొని, ప్రముఖ రచయిత, సంస్కృతంలో పురాణాలకి సంబంధించి చాలా పుస్తకాలు రాశారు. అన్నిటికంటే తన గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కథకళి మేస్ట్రో అని గుర్తుంచుకోండి, కథకళి. సో కథకళికి సంబంధించి ఒక మేస్ట్రో అంటే కథకళి ఆర్ట్కి సంబంధించి, కళకి సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి నెల్లియోడు వాసుదేవన్ నంబూతిరి గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ రంగానికి సంబంధించి అంటే ఆర్ట్స్, కళలకి సంబంధించిన గుర్తుంచుకోండి, రచయితను గుర్తుంచుకోండి. సంస్కృత భాషలో చాలా పుస్తకాలు రాశారు, పురాణాలకి సంబంధించి, హిందుత్వానికి సంబంధించి ఎక్కువ పుస్తకాలు రాశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం కథకళి మేస్ట్రోగా పేరు పొందిన వ్యక్తి. కథకళి ఆర్ట్ అనేది మనకు ఉంటుంది. సో కథకళికి సంబంధించి ప్రముఖుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవాడు. అండ్ కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా పొందిన వ్యక్తి. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత అంటున్నాను, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత. అండ్ కేరళ సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. అండ్ కేరళ కథకళి ప్రైజెస్ చాలా గెలుపొందిన వ్యక్తి, ప్రముఖ వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. వాసుదేవన్ నంబూతిరి, నెల్లియోడు వాసుదేవన్ నంబూతిరి అని గుర్తుంచుకోండి, పేరు సరిపోతుంది. నంబూతిరి అని గుర్తుంచుకున్నా పర్లేదు. నంబూతిరి అనేవారు మనకు అచ్యుతన్ నంబూతిరి, తను కూడా గొప్ప రచయిత, ఇతను కూడా రచయిత. కానీ తనకు సంబంధించి మాత్రం ఇక్కడ మనకు కథకళి మేస్ట్రో అని గుర్తుంచుకోండి తనకు సంబంధించి, అది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి మనకు నికోల్ పషిన్యన్ గారు వార్తలు నిలిచారు. నికోల్ పషిన్యన్ పేరు గుర్తుంచుకోండి, నికోల్ పషిన్యన్ అని గుర్తుంచుకోండి. సో నికోల్ పషిన్యన్ గారు మరొకసారి అర్మేనియా దేశానికి
నూతన ప్రధానిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఇటీవల ఎన్నికలు ముగిశాయి, అందులో గెలుపొంది మరొకసారి అర్మేనియా దేశానికి నూతన ప్రధానిగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే నికోల్ పషిన్యాన్. తనకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 4 times మనం చర్చించుకోవడం జరిగింది. ఇదే ఇమేజ్ మీకు చూపించాను. నికోల్ పషిన్యాన్ అనగానే అర్మేనియా దేశం గుర్తుకు రావాలి. ఇటీవల అర్మేనియా తరచు వార్తలు నిలిచింది. ఒక దేశంతో జరుగుతున్న వివాదం, ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. చివరికి రష్యా మధ్యవర్తిత్వం చేసుకొని అక్కడ కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చడం జరిగింది. సో అర్మేనియా అనగానే ఇంకొక దేశం ఏం గుర్తుకు రావాలి మనకు? అజర్బైజాన్. అర్మేనియా, అజర్బైజాన్. అర్మేనియా, అజర్బైజాన్ ఈ 2 దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం ఏంటి? ఇటీవల తరచూ వార్తలు నిలిచిన ప్రాంతం అంటే మనకు నగోర్నో కారాబాగ్. నగోర్నో కారాబాగ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఎక్కడ ఉంది అంటారు? నగోర్నో కారాబాగ్ అనగానే అజర్బైజాన్ దేశంలో ఉంది. కానీ ఇక్కడ ఎక్కువగా అర్మేనియన్సే నివసిస్తుంటారు. ఈ ప్రజలందరూ కూడా అర్మేనియా దేశం వైపు ఉండాలని చెప్పేసి ఇటీవల కొన్ని ఉద్యమాలు మనం ప్రత్యేకంగా చర్చించుకుని ఆ మ్యాప్ చూపించాను, వరల్డ్ మ్యాప్. అందులో నగోర్నో కారాబాగ్ వివాదం గురించి ప్రత్యేకంగా చూడండి. గడిచిన డిసెంబర్, నవంబర్ మాసంలో తరచు వార్తలు నిలిచింది. సో నగోర్నో కారాబాగ్ అనేది ఈ 2 దేశాల మధ్య కూడా ఒక వివాదాస్పద అంశం అని గుర్తుంచుకోండి. సో అలా ఈ వివాదాస్పద అంశం విషయంలో లాస్ట్ ఇయర్ రాజీనామా చేశారు నికోల్ పషిన్యాన్ గారు. ఇటీవల ముగిసిన జూన్ మాసంలో ముగిసిన ఎన్నికల్లో ముఖ్యంగా మనకు అర్మేనియాకి సంబంధించి ఒక పార్టీ, కాంట్రాక్ట్ పార్టీ, సివిల్ కాంట్రాక్ట్ పార్టీ అనేది తనకు సంబంధించింది. సివిల్ కాంట్రాక్ట్ పార్టీ తరఫున పోటీ చేసి మరొకసారి ప్రధానిగా భారీ మెజార్టీని గెలుపొందడం జరిగింది. సో అర్మేనియా నూతన ప్రధానిగా మరొకసారి వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు ఇటీవల అంటే నికోల్ పషిన్యాన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని దేశాలు ఏంటంటే అర్మేనియా ఇంపార్టెంట్. అర్మేనియాతో పాటు ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్న మాలి దేశం ఇంపార్టెంట్, హైతీ దేశం ఇంపార్టెంట్, అండ్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్న మయన్మార్ ఇంపార్టెంట్. సో వివాదాస్పద అంశాలతో దేశాధినేతలు రాజీనామా కానివ్వండి, రాజకీయ సంక్షోభం కానివ్వండి, ఈ దేశాల్లో ఎక్కువగా చూడడం జరిగింది. ఈ దేశాలపైన ఎక్కువగా శ్రద్ధ చూపండి. సో అర్మేనియాకి సంబంధించి నూతన ప్రధానిగా ఇటీవల వార్తలు నిలిచిన వారు ఎవరు అంటే నికోల్ పషిన్యాన్. ప్రస్తుతం అక్కడ ప్రెసిడెంట్ ఎవరంటే అరెన్ కర్షియన్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. అరెన్ లేదా అర్మెన్ కర్షియన్ గారు ప్రస్తుతం అర్మేనియా దేశానికి అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షులు ఇక్కడ అవసరం లేదు. సో తరచూ ప్రధాని వార్తలు నిలుస్తున్నారు కాబట్టి ఈ ప్రధాని పేరు గుర్తుంచుకోండి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అర్మేనియా దేశానికి మరొకసారి ప్రధానిగా ఎన్నికై వార్తలు ఇచ్చిన పర్సన్ అనగానే నికోల్ పషిన్యాన్. ఈ పేరు వినగానే ఆ దేశం గుర్తుకు రావాలి. అండ్ ఈ అర్మేనియా కానివ్వండి, అజర్బైజాన్ కానివ్వండి, అసలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే USSR 1990s లో USSR విచ్ఛిన్నమైంది కదా. సో ఒకప్పటి రష్యా, పెద్ద రష్యా దేశం ఏదైతే విచ్ఛిన్నమైందో అప్పుడు ఏర్పడిన దేశాలు ఇవన్నీ కూడా. వీటికి సంబంధించి హిస్టరీ అన్ని కూడా మనం నగోర్నో కారాబాగ్ అప్పుడు చెప్పాను. ఒకసారి ఆ టాపిక్ ని చూడండి, సులభంగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు నటాషా పెరీ గారు వార్తలు నిలిచారు. నటాషా పెరీ గారు అంటున్నాను. నటాషా పెరీ యాక్చువల్గా 11 years కిడ్, చిన్నారి. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా వార్తలు నిలిచారు. ప్రతిభావంతమైన విద్యార్థి అంటే ద మోస్ట్ టాలెంటెడ్ స్టూడెంట్ గా వార్తలు నిలిచారు నటాషా పెరీ గారు. సో నటాషా పెరీ గారు ఎందుకు ఈరోజు వార్తలు నిలిచారు అంటే యాక్చువల్గా ఇటీవల అమెరికాకి సంబంధించి మేరీల్యాండ్ అనే ప్రాంతంలో ఉన్న, అమెరికాలోని మేరీల్యాండ్ అనే ప్రాంతంలో ఉన్న జాన్స్ హాప్కిన్స్ అనే ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం, జాన్స్ హాప్కిన్స్ అనే ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం తరపున స్టూడెంట్ అండ్ యూత్ అని చెప్పేసి ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాన్స్ హాప్కిన్స్ అనే ప్రముఖ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక టాలెంట్ టెస్ట్. ఆ టాలెంట్ టెస్ట్ లో దాదాపు 84 దేశాల నుండి 19,000 మంది చిన్నారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఎగ్జామ్ రాశారు. అందులో అద్భుతమైన స్కోరింగ్ తో ప్రపంచంలోనే అత్యంత బ్రైటెస్ట్ స్టూడెంట్ గా, తెలివైన విద్యార్థిగా వార్తలు నిలిచారు నటాషా పెరీ. సో భారత సంతతి వ్యక్తి కాబట్టి తనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎలా అడుగుతారు ఇటీవల అంటే అమెరికాలో నిర్వహించబడిన ప్రముఖ టాలెంట్ టెస్ట్ అంటారు, అంతే సరిపోతుంది. ఇక్కడ ఈ యూనివర్సిటీ పేరు కానివ్వండి ఇవన్నీ అడగరు. సో అమెరికాలోని ప్రముఖ టాలెంట్ టెస్ట్, ఒక ప్రతిష్టాత్మక టాలెంట్ టెస్ట్ లో దాదాపు 84 దేశాల నుండి 19,000 మంది చిన్నారులు రాసిన ఎగ్జామ్ లో ప్రపంచంలోనే అత్యంత తెలివైన చిన్నారిగా వార్తలు నిలిచిన భారత సంతతి చిన్నారి పేరేంటి అంటారు? నటాషా పెరీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.